నీవు మా కుటుంబములో 5వ వాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, 5వ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడని పిలుస్తారు. ఇక నుంచి సాధారణంగా లోకంలో భోజనం, వివాహం అయిపోతే ఒక లక్షణం ఉంటుంది. భర్త గారు ఏదైనా పదార్థాన్ని కొంత తిని కొద్దిగా విడిచిపెడితే దాన్ని ఏమంటారంటే పత్నీ భాగము అని పిలుస్తారు. భార్యకి దాన్ని తినే అధికారం ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు తినకూడదు. అలాగా భార్యకు ఒక్కదానికే అధికారం ఉంటుంది. అది పత్నీ భాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహించేశాడో తెలుసా అండి. పార్వతి, నేను ఇవాళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నువ్వు నాకు భోజనం పెడతావు కదా అంతఃపురంలో, నేను తిని విడిచిపెట్టిన పదార్థాన్ని చండీశ్వరుడు తింటూ ఉంటాడు, వేరొకరు తినరాదన్నాడు. గణపతి, సుబ్రహ్మణ్యుడు తినడానికి వీల్లేదు, చండీశ్వరుడు తినాలి. ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకరుణ్ణి